ఇది రాష్ట్రంలో ఒక పెద్ద స్కాము. ఈ స్కామ్ తీసుకొచ్చినటువంటి సుబ్బు మీద చాలామంది కుట్రలు చేస్తున్నారు. మంగ్లీ గారు డబ్బులు ఇచ్చి మరి వీధి రౌడీల్ని తీసుకొచ్చి మరి ప్రెస్ మీట్లలో కూర్చోబెట్టి మరి కారు కూతలు కూస్తున్నారు. అదేవిధంగా ఉస్మానియాలో ఉన్నటువంటి ఒక 7-8 మంది వ్యక్తుల ద్వారా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళు ప్రధానంగా మీడియా ముఖంగా వాళ్ళు బెదిరింపులకు పాల్పడడం జరుగుతుంది. ఎంతోమందిని ఈవిడ మా మీదకే ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కొంతమంది ఒక గుర్తు తెలియని 8 మంది దొండగులు మా మీద దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ ప్రధాన మీడియా కూడా వాళ్ళ ఛానల్లో చూపించారు. ఎంతోమంది నాకు ఫోన్ చేసి మరి నన్ను బెదిరిస్తున్నారు. దీని అందరికీ కూడా సమాధానం చెప్పాలి. చూడండి, ఒక్కొక్కరు కోట్లలో మోసపోయారు. ఇది కోర్టుకు సంబంధించినటువంటిది. మీ అందరికీ కూడా మీడియాకి కూడా ఇస్తా. ఇది కోట్లలో వాళ్ళు మోసపోయారు. ఎన్నెన్ని లక్షలు పెట్టారు, ఎన్నెన్ని కోట్లు పెట్టారు అనేది. సో దయచేసి ఇంత స్కామ్ జరుగుతున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎందుకని ఉన్నతమైన విచారణ జరిగించట్లేదు? ఇంత స్కామ్, ఇన్ని వందల కోట్ల స్కామ్ జరుగుతున్నప్పుడు ఎక్కడ వీళ్ళంతా ప్రజాప్రతినిధులందరూ ఎక్కడున్నారు? దయచేసి అందరూ కలిసికట్టుగా దీన్ని పరిష్కారం చేయండి.